చాలామంది ఐపీఎస్ ఐఏఎస్లు నాకు స్నేహితులుగా ఉన్నారని, అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత చూడటానికి వెళ్ళినట్టు స్థానిక ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఒక డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని, ఇలాగైతే భవిష్యత్తులో పోలీస్ వ్యవస్థ పనితీరు తీవ్ర ప్రశ్నార్థకమవుతుందని వ్యాఖ్యానించారు. జగన్ తప్పు చేస్తే జగన్ని జైల్లో పెట్టాలే కానీ పోలీసులను జైల్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఒక ముంబై నటి తనపై రేప్ జరిగిందని, ఆ కేసులో ఉన్న పారిశ్రామికవేత్త సహకారంతో తనను కోర్టుకి హాజరు కాకుండా ఈ విధంగా జగన్ ప్రభుత్వం నిర్బంధించిందని చెప్పారని ఆయన తెలిపారు. ఇష్యూ ఇది నిజంగా రేప్ జరిగితే రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని, అలా ఈయన మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి? కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల్ వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్. అందులో అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది, అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తారు. అది లా. ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూపు తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైజ్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైజ్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి అని. నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, మరి హైకోర్టులో ఉన్నాడో జిల్లా కోర్టులో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా అని. కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా? ఊరికే అరెస్టు తీసుకురావడం, రిమాండ్, ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పారు ఎవడో పంపించాడు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీసే వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదుగా ఎప్పుడు. మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు. మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు.